ఆహా, ఆ పోకిరి వాళ్ళు పట్టింది ఈ పిల్లల్నే. అమ్మయ్యా, వీళ్ళ ముగ్గురు ఒకే గుడ్డి గుబ్బులన్నమాట. వీళ్ళ దగ్గరకెళ్ళి అసలు విషయం చెప్పానంటే వాళ్ళ బతుకు ఊపే కూహ. ఎవరు నువ్వెవరు? కనపట్టాలా? నేను ఇంటి గోక్కని. అయ్యా చెప్పొచ్చావులే, నేను ఇంటికి కొత్తగా చేరిన పని మనిషిని. ఏ మీనాక్షి, జ్యూస్ తీసుకురా. You naughty చందు, I love you, I kiss you. No యార్, నేను కిస్ చేసింది నీ ఫోటోని. తప్పమ్మా, తప్పు తప్పు. చంద్రబాబుని కిస్ చేసేది మా మహాలక్ష్మమ్మ ఒక్కతే. ఏంటి చందు, సమ్ క్రాస్ టాక్ వస్తుంది. ఇది క్రాస్ టాక్ కాదు, డైరెక్ట్ అటాక్. ఏయ్, ఎవరు నువ్వు? నేను మీనాచి చెల్లెలు కామాచిని. ఇక్కడికి ఎలా వచ్చావు? మెట్లకి వచ్చాను. యూ ఇడియట్, గెట్ అవుట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ చంద్రశేఖరం బీకాం లేడు అతను. Are you mad? Yes. I said out. Get out. అయ్యో అమ్మయ్య, Out. నా మాట వినమ్మా. Get lost. ఓ అయ్యో. మా నేను లోపలికి రావచ్చా? ఈ పిల్ల మంచిదానిలా ఉంది. 5,000 ఒకేలా ఉండవు కదా. మా మీ అక్క దగ్గర ఓ విషయం చెప్పబోతే అది ఇంగ్లీషులో కాసిబూసుమని నన్ను బయటికి గెంటింది. నువ్వన్నా వింటావా? ఆహా, మంచి పిల్ల. నువ్వు లవ్ చేసావే ఆ కామేశు, ఆడొట్టి కిలాడి. ఆడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇదిగో ఇంకో ముఖ్యమైన. Hey, who are you? ఫువ్వారియునా? What? అయ్యో చెవుడా. You? ఎవరు చెవుడు? Get out. అది Get lost. థ్యాంక్ యూ. అయ్యో Bullshit. అయ్యో ఏమా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నా ఇంటికొచ్చి ఊపుకుంటూ నువ్వెవరని నన్ను అడుగుతున్నావే? రంగా, అయ్యయ్యా తొందరపడకయ్యా. ఆళ్ళంటే చిన్న పిల్లలు, ఇంకా బుద్ధి రాలేదు. నీ కూడానా? ఎక్కువ మాట్లాడుతున్నావు. మీతో ఓ రహస్యం చెప్పాలని వచ్చాను. రహస్యమా? ఏంటది? మీ పిల్లలు ప్రేమలో పడ్డారు తెలుసా? తెలుసు. ఆ కుర్రాళ్ళు ముగ్గురికి ఇంతకు ముందే పెళ్లిళ్ళయ్యాయి. అదైనా తెలుసా? తెలుసు. సైలెన్స్. అందులో ఒకటికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అది నీకు తెలుసా? అది కూడా నాకు తెలుసు. అబ్బా ఏంటయ్యా అన్ని తెలుసు తెలుసు అంటావు, మరి వాళ్ళని ఎందుకు అదుపులో పెట్టలేదు? ఇప్పుడు నేను నీకు ఒక రహస్యం చెప్పాలి. ఏంటది? ఆ ముగ్గురు గుర్రాలని మా అమ్మాయిని లవ్ చేయమని సెటప్ చేసింది నేనే. అసలు నువ్వు ఫాదర్వా బ్రోకర్వా? ఈ మ్యాటర్ లీక్ అవటానికి వీల్లేదు. ఇల్లు చూస్తే బంగారం, ఇంట్లో మనుషులు చూస్తే చండాళం. ఆ కర్రీ సచ్చినోడు కొడితే కొట్టాడు గాని మంచి క్లూ ఇచ్చాడు. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాపీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. తప్పుకో. ఏమిట్రా ఇది? చంద్రముఖి, రజని, లక లక లక. మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంత్. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా,
నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు. ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న ఆ కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. స్పీడ్ మేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్. పక్కతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్ నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి, కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చి వాగుడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి, మీ ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటే ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోప్పడుతుంటారా? చెప్పవే, చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమీ లేదండి. ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా, మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు, కారాపు. కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కార్ బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే, దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరితే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది. పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. I'm a Barbie girl in the Barbie world. I'm a Barbie girl. Hey girls, ఈ డ్రెస్ లో నేను సుష్మిత సెన్ లా ఉన్నానా? కొంచెం లెఫ్ట్ అని గిచ్చుకో. ఈ యాంగిల్ లో మాత్రం సమంత ఫక్స్ లో ఉన్నావు. అందం ద్రాక్ష పళ్ళ కోసం నోరు తెచ్చుకు చూసే ఫాక్స్ లో ఏంటి ఈ డ్రెస్సులు? మా అయ్యగారి అమ్మాయిల డ్రెస్సుల్లో ఉన్నాయి. లా ఉండటం ఏంటి? వాళ్ళవే. మీకట వచ్చినాయి? రోడ్డు మీద. ఆహా. లేకపోతే ఏంటా పిచ్చి ప్రశ్న? బీరువాలో ఉన్నాయి, తీసి వేసుకున్నాం. అవ్వా, వాళ్ళ గుట్లు మీరేసుకోవడం ఏంటే? ఏ వాళ్ళకి ఏమైనా ఎయిడ్సా? ఛీ, ఛీ, ఛీ. నోరు తెరిస్తే చాలు అన్ని నీచు డైలాగులు తప్ప ఒక్క మంచి డైలాగ్ రాదు. అయినా బీరువా తాళం వేసింది కదే. గేటుకున్న తాటికాయంత తాళాన్ని తుక్కురే గొట్టాం. ఆ బీరోలకు మాకు లెక్క. హలో, అమెరికాలో ఉన్న మీ అయ్యగారు తిరిగి వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాం. అసలు మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారే? గేటు బయట ఉండాల్సిన వాచ్మెన్ కూతుళ్లే మీరు. ఏదో లోపలికి రానిస్తే ఇక్కడే ఉండిపోతామని వండికేస్తారేమిటి? అమ్మ మహాతల్లి, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసావా? మనం రిచ్గా ఉండడం తనకు నచ్చదు కదా. ఏదో ఓసులో ఏసీ హౌస్ దొరికింది, కాస్త అనుభవిద్దాం అనుకుంటే ఎస్ అనాల్సింది పోయి కష్టమంటావేంటి? చూడండమ్మా, ఉన్నది వదిలేసుకుని లేని అనుభవించాలనుకోవటం చాలా తప్పమ్మా. ఇంకా లాభం లేదా అప్ప. ఏమే, ఇక నుంచి మనం చెప్పినట్టు వాళ్ళు వింటాం కాదు, వాళ్ళు చెప్పినట్టు చచ్చినట్టుగా మనమే వినాలి. వాచ్మ్యాన్ వి అయినా అసారుద్దీన్ లా కరెక్ట్ గా క్యాచ్ చేసావు. బుద్ధి తక్కువై కన్నానే. సారీ డాడ్, కన్నది నువ్వు కాదు మా అమ్మ. సారీ అమ్మా. ఫాలో మీ. వీళ్ళ నెట్టాగే వదిలేసామంటే ఈ హౌస్ ను హుస్సేన్ సాగర్ చేసేస్తారే. ఇంకా లాభం లేదు, వెంటనే ఇచ్చేస్తా. ఏమిటండి మీరనేది? పిల్లల్ని ఇచ్చేస్తారా? వాసి నా సెంటు ఫేసు పిల్లల్ని కాదే, పై పోర్షన్ ఖాళీగా ఉంది కదా, అది అద్దెకి ఇచ్చేస్తా. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. ఎగిరేగా ఎప్పటికైనా ఆకాశం దాకా.
రాజా ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు రాజా? గుర్తుందా పారు? మనిద్దరం చిన్నతనంలో చివరిసారిగా శ్రీకృష్ణ తులాభారం సినిమా చూసాం. అందులో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి పారిజాత పుష్పం ఇస్తుంటే నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పిచ్చమొహం పెట్టుకొని రాజా 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 నాకు ఆ పువ్వు కావాలని అడిగాను. నేను వెంటనే హిమాలయ పర్వతాలకు బయలుదేరాను. మార్గం మధ్యంలో ఎన్నో చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు. హఠాత్తుగా ఓ బందిపోట్ల ముఠ మారణాయుధాలతో నా మీద దాడి చేసింది. వాళ్ళకి నాకు మధ్యలో ఒక కురుక్షేత్రమే జరిగింది. దెబ్బ కొడితే ముందుకు పడితే ముగ్గురు లేవదీశారు. నువ్వు ఒక్కడివే అందరినీ కొట్టావా? కొట్టింది ఎవరో తెలియదు గాని లేపింది మాత్రం నన్నే. ఎదురుగా పూలన్ రాణి ఈ చంబల్ లోయలు మేం కొట్టిన దెబ్బలు దీన్ని బతికి బట్టకట్టిన వాడి నువ్వేనని నా నుదుట కుంకం పెట్టింది. నా పేరు పూలన్ రాజాగా మార్చింది. రాజా, ఆ దిక్కుమాలిన పువ్వు కోసం వెళ్ళి పూలన్ రాజావై తిరిగి వచ్చావా? ఆ, అవును. వాళ్ళిద్దరూ నిన్ను కిడ్నాప్ చేయాలని ఎందుకు అనుకున్నారు? హలో, ఎవరు? టంగ్ టడంగ్ టంగ్ టడంగ్. రాజా ఏయ్, అర్ధరాత్రి పూట ఫోన్ చేసి రీ రికార్డింగ్ ఇచ్చి మరి పేరు చెప్తున్నావు. నువ్వేమన్నా ఇళయరాజావా? కాదు బే, పూలన్ రాజా. ఏయ్, వేళాపాడా లేదా? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? చెప్పేది వినిపే. ఆ లేడీ సైతం ఏం చేసిందో తెలుసా? బాక్స్ బద్దలు కొట్టుకుని హఠాత్తుగా నా మీద తిరగబడింది. నాకు తిక్కరేగి ఒక దెబ్బతో దాన్ని ఆకాశానికి పంపించా. ఆకాశంలోకి? అమ్మో, చంపేశావా? మరి చంపాక ఏం చేయమంటావా? మరి బాడీని ఏం చేసావు? చంపటంతోనే నా పని పూర్తి అయిపోయింది. ఇంకా దాని బాడీతో మీ ముగ్గురు కబాడీ ఆడుకోండి. అది కాదు ఊరే. చందు, చందు, నా కౌగిట్లోకి వచ్చేసావా? ఇక నిన్ను బంధించి వదలను ప్రియా. ఏంటి ఈ టైంలో? కొంప మునిగిపోయింది. ఏమైందిరా? ఇట్లా పార్వతిని కిడ్నాప్ చేయమని వాడు ఎవరినో పెట్టాం కదా, వాడు ఏకంగా దాన్ని చంపేశాడు. అమ్మా! ఏమైందిరా? మా ఇంట్లో పార్వతి డెడ్ బాడీ. బాడీ కింద పడేశాడా? అమ్మ, వాడు తప్పించుకుంటాడు. నీ ఆవిడ బాడీ పట్టుకుని పార్వతి డెడ్ బాడీ అంటావా? ఆవిడ బాడీ ఏంటి మావా? నీకేమొచ్చింది? చల్లగా కూడా ఏం చేద్దాం? ఏముంది, తెల్లారేటప్పటికల్లా పోలీసులు, ఫింగర్ ప్రింట్స్, పోలీస్ కుక్కలు మనకు మీరు చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు పోలీసులు జైలు అంటున్నారు. నాకు అసలు చచ్చినారంటే భయం. చచ్చినారా? నీ వెళ్ళిపోతాను. నాకు భయం అంటే చెప్పేది సరిగ్గా వినండి. ఇప్పుడు ఈ శవాన్ని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసేస్తాం. రేపు ఉదయం చూసిన వాళ్ళందరూ దీని లవర్ కోసం ఎదురు చూసి వాడు రాక ఇది ఆత్మహత్య చేస్తుంది అనుకుంటా. అర్థమైందా? పట్టండి. అయ్యో, అయ్యో, చచ్చాడు. అయ్యో, అయ్యో, నా మీద వదిలేసాడు. అయ్యో, పట్టుకున్నా. ఇదిగో, దీనికి ఒక్కటే మార్గం. 2 చేతులు కోడికాళ్ళు ఇరిచినట్టు ఇరిసేయటమే. చచ్చిపోతున్నావురా? చచ్చిందని పట్టుకుని చచ్చిపోతుందంటే నీకేమైనా మెంటలు వచ్చిందా? ఇంకో బ్రహ్మాండమైన ఐడియా. ఒక మంచి రంపం తెచ్చి 2 చేతుల్ని కోసేయటమే. రంపం అక్కడ ఉందా? అదే నేను రంపం ఎక్కడ పెట్టాను? అక్కడ పెట్టింది గొడ్డల. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? పార్వతీది లోపల. లిఫ్ట్ పైకి వెళ్ళి
మమ్మల్ని చంపుతున్నావు కదా. బావా అదేంటి పక్క నుంచి వస్తుందో భయం అవుతుంది బావా. ఏ ముక్కులో వేలు పెట్టి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? ఊరుకోటే. రే చెప్తున్నాను వద్దు. నేనేం చేశాను బావా? చెవు పట్టుకుని మెలి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? బాబా ఏంట్రా వాడిని కొడతావు? నెత్తి మీద టపా టపా అని కొడతావు. అసలే భయపడి సస్తా ఉంటే. నేనా? లేకపోతే నీ అబ్బా? అయ్యప్పా ఇప్పుడు ఎందుకంట? మీ ఆవిడ నిన్ను దగ్గర రానిట్లేదు కదా అని నన్ను గోకుతావా? నేను గోకలా గోకలా గోకలా. ఏమిటి ఏమైంది? 3 చేతులు కనిపిస్తున్నాయి. అది తిక్కలాడు పని అయి ఉంటుంది. నీ అబ్బా అమ్మో అమృతాంజన స్ట్రాంగ్ లా ఎంత స్ట్రాంగ్. రెడీ ఎవ్రీబడి 1 2 రెడీ స్టడీ. హలో ఇది పరుగు పందెం కాదు, ఫోటో సెషన్. ఆ బ్యాక్గ్రౌండ్ బాలేదు, ఇక్కడ రండి. రమేష్ గారు మీరు మీ వైఫ్ పక్కకి రండి. అది అయ్యా మీరేంటి? మీరొక చోట మీ పెళ్ళం ఒక చోటనా? వెళ్ళి పక్కన నించోండి. నేను వెళ్ళను, నువ్వు బా. రేయ్, ముందుగా ఏంట్రా రైట్. నేను రాను. యారా ఫోటోలోనన్నా ఇద్దరు ఒక చాటు నుంచోడానికి ప్రాబ్లమా? ఏ నక్షత్రంలో పుట్టారా బాబు? అందరూ చెప్తున్నారు కదా. వెళ్ళి నుంచి నీకు తెలియదు బావా, నువ్వు ఉండు. సరే ఒక పని చేయి, నువ్వు ఇటు రావే. నువ్వు అటు వెళ్ళు. తిరుగు బేబీ. సరే ఓకే రెడీ. హ్యాపీయా బాబు? నువ్వు తీనైనా ఓకే రెడీ. నవ్వరా. ఫోటోలు దిగారుగా, అందరూ వెళ్ళకెళ్ళిపోండి. ఐస్ క్రీమ్ కూడా తెలియదు. ఐస్ క్రీమ్ తెలియదా? అయితే వెళ్ళి తినండి, బాగా తినండి. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నువ్వు లేకుండా మేము ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ తిన్నావా? పదరా. నేను రాను. ఏమండి ఉమ్. ఆయనకేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇబ్బందా? ఆ, ఓ బాత్రూమా? అయితే వెళ్ళండి. తీసురండి. బాత్రూమా? ఐస్ క్రీమ్. ఏంటి బాత్రూమ్ లో ఐస్ క్రీమా? వీడికేదో పట్టింది. అది దయ్యం పట్టింది. మనం భోజనం చేద్దాం రండి. రండి, భోజనమేగా? పదండి. ఆకలితో చేస్తాను. పదండి పదండి. ఏంటి బాబు ఒంట్లో బాలేదా? మాత్రలు తెమ్మంటావా? నిన్ను ఇవాళ మీ పని ఆ ఊ పెస్కు హ. బస్ బస్ ఆవిడ వచ్చేసింది. రండి రండి. కమ్ ఆన్. అదిగోండి. స్నానం చేస్తుండే బాత్రూమ్ కారణం చూసినట్టు అలాగే ఎంతసేపు చూస్తారండి? షూట్ చేస్తున్నారా బీట్ చేస్తున్నారా? ఏంటోరా అంత అందాన్ని చంపాలంటే మనసు రావటం లేదు. మనసు రాపోయినా పర్లేదు, కానీ బుల్లెట్ వస్తే చాలు. ఓకే. ఏది ఇవిడ? బస్ ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. కమాన్ చైల్డ్. ఏంట్రా మేడం నుంచి దూకుతావా? మెట్లు లేవా? మెట్లా ఇటున్నారా? ఓ పద. నమస్తే సార్. సంజయ్ మేడం సార్. మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని. సార్ మేడం కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? రోజు ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ 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 అని చంపేస్తుంది సార్. లక్కీగా మీరే వచ్చారు సెట్ కి. చూడండి షీఈ్ వెరీ హ్యాపీ. మీరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ మురిసిపోతుంది. ఉండండి మేడం, అసలు విషయం చెప్పనివ్వండి. మీరు సారు కలవకపోతారా? అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. Okay, we'll plan a movie, Sanjay. What's your cell number? Sir, 996644. 996664. సార్ మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఏం ఫీల్ అయినా మేడం కి ఫోన్ చేయండి సార్. అలాగే. సార్ షార్ట్ రెడీ అయింది, వస్తాను సార్. చాలు రండి మేడం.
అదేంటి నీ నంబర్ ఇచ్చా? మరి మీ నంబర్ ఎందుకు? ఈయనకి సినిమాలేవి లేవు అక్కడ. ప్రొడ్యూసర్లు పారిపోతున్నారు. ఆ ఇడ్లీని నేను హ్యాండిల్ చేస్తాగా. సారీ అండి, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చాను. భలే వారండి. ఇట్స్ మై ప్లెజర్. మీ ఫ్లాట్స్ బాగున్నాయండి. అత్తరిక వెదకపోయిన గొర్రె గుంపులోకి చేరినట్టు ఈ పిల్లంటి ఇట్టా వచ్చింది. అయ్యో, ఈ సమయంలో బాలు కూడా ఇంట్లో ఉన్నాడు. ఇరికించేస్తా. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. ఆగమ్మా ఆగమ్మా. ఏంటి లాయరమ్మా, ఇంటిగాడ డ్రాప్ చేసిన అమ్మాయి గారిని ఇంట్లోకి పిలిచి 4 కాఫీ డ్రాప్లు ఇవ్వకుండా పంపించేస్తావా? సారీ అండి, నాకు అసలు ఆలోచన రాలేదు. రండి కాఫీ తాగి వెళ్దాం. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానులేండి. అదేం కుదరదు. మా లాయరమ్మ కాఫీ రుచి మరిగారంటే పిలవ పెట్టకుండా కాఫీ కోసం మళ్ళీ మళ్ళీ వస్తారు. మా పార్వతి పట్టిందంటే జిడ్డే, అంత తేలిగ్గా వదలదు. మీరండి. ఓకే ఓకే, కార్ పార్క్ చేసేస్తాను. ఏంటి బాబు అంతలా నవ్వుతున్నావు? సినిమా ఏమండి ఆవిడొచ్చింది. ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఎందుకు? ఇంకాసేపట్లో నీ చిన్నావిడ వస్తుంది. చిన్నావిడ రా చూపిస్తా. ఎక్కడ? అట్టి చూడు. అలాగే. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. చచ్చాం. ఈనేడి మీరేం చేస్తుంటారు? యుఎస్ లో ఎంబీబీఎస్ చేశాను. ఫారెన్ రిటర్నా? యా. అయ్యయ్యో. కుడికాళ్ళ లోపలికి పెట్టి రండి. కుడికాళ్ళ లోపల పెట్టి రావడానికి తనేమైనా కొత్త కోళ్ళ? నువ్వు పాత కోడలు కాకూడదని. ఏంటి? అది లోపల ఉన్న ఆయనకి ఎడంగా అదరకూడదని. ఇక్కడ ఎవరికి కన్ను అదరదు, కాలు అదరదు. మీరు రండి. రండి రండి రండి. అయ్యయ్యో. కూర్చోండి కూర్చోండి. ఉండండి ఉండండి. అదిరింది మామ అదిరిందిరా. అబ్బబ్బబ్బా, ఏంటి హడావిడి? దీన్ని ఊపే కూహ అంటారు. ఊపే కుహ అంటే? ఊపే కూహ అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నేను మీ ఇంటి కుక్కనే కదా, అందుకే ఈ హడావిడి. అబ్బబ్బా, ఏంటో దీని గొడవ. మీరుండండి, కాఫీ తీసుకొస్తాను. ఓ, కాపీకేం తొందర. అతిథికి ముందు ఇంటిని చూపించాలి. ఇంటికంటే ముందు ఇంటాన్ని చూపించాలి. ఇంటాయన కంటే ముందు ఇంటి పని మనిషిని చూపించద్దు. కరెక్ట్. అమ్మా నేనేనమ్మా ఈ ఇంటి పని మనిషిని. నేను వసుంధర అయితే ఇది మందర. లోపల శ్రీరామచంద్రుడు ఉన్నాడు. అదే వీళ్ళ ఆయన. చాలా స్మార్ట్ బాయ్. మీరు చూస్తే డంగైపోతారు. పిలవండి పిలవండి. ఏమండి? ఏమండి? అయ్యో, ఏంటి ఊలుతున్నారు? ఏమైంది? చలి జ్వరం. నేను వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు కదండి. అప్పుడు బాగుంటే ఇప్పుడు బాలేదు. తట్టుకోలేకపోతున్నాను. ఆయన సిగ్గుపడుతున్నట్టున్నాడు. మీరు రండి. నువ్వు రండి. రండి. ముందు మీరు ముసుగు తీయండి. తీస్తే అసలు తట్టుకోలేను. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏమైంది? నువ్వు ఊరుకో. అంజు గారు, మా వారికి సడన్ గా జ్వరం వచ్చింది. మీరు డాక్టరే కదా, కొంచెం చూడరా. లేడీ డాక్టర్ వస్తే చూపించుకోను. ఓన్లీ జెంట్స్. ఐ హేట్ లేడీస్. డాక్టర్ వస్తే మీరు చూపించుకోనంటారేంటి? డాక్టర్ అమ్మా మీ చెయ్యి పట్టుకుంటే మీ జ్వరం నువ్వు నోరు మూయ్. ఏమండి, నా మాట వినండి. డాక్టర్ నాకు బాగా తెలిసిన ఆవిడ. కాస్త దుప్పటి తీసి మీ చేయి చూపించండి. చెప్పాను కదా, లేడీ డాక్టర్ హ్యాండ్ ఇవ్వనని. పోనీ కాలన్నా చూపించండి. ఊరంతా విష జ్వరం అంట. చలి జ్వరం అని చెప్పి తప్పించుకుందామనుకుంటున్నావా? వదలను. ఏంటి బావా? అంజు ఏంటి బావా ఇక్కడ ఉంది? వీడేంట్రా ప్రెషర్ కుక్కర్ మీద విజిల్ లాగా ఇరుక్కుపోయాడు. బావా ఐడియా చూడు. తూనీగా తూనీగా ఎందాక పరుగెడతావే రావే నా వంక. రాజా రాజా అర్చే ఏమండి, ముందు క్యాష్ చేయండి. నా మాట వినండి. సూపర్ ఐడియా. రా. అయ్యో, సందడే సందడి సందడే సందడి ఈ కూరగాళ్ళు ఒక్క చోట చేరనండి. సందడే సందడి.
వస్తున్నాడు, మీరు నవ్వుతూ విష్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చేతులు కట్టుకుని నిలబడాలమ్మా. అలాగే సార్. ఏయ్, ఎవరమ్మా నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? అబ్బా, నీ పొట్టి. నమస్తే సార్. హౌ ఆర్ యు స్వీట్? ఐఎమ్ ఫైన్ సార్. యు మిస్ మీ? యా నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్ మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్ మనకు సార్. అలాంటివాడే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్ ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో, సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ ఆ, నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయటం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా.